రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా మూడోసారి ద్రవ్య సమీక్షలోనూ ఇటీవల రెపో రేట్ను తగ్గించింది. 2025 ఫిబ్రవరి ఏప్రిల్లో 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన తర్వాత ఆర్బీఐ రెపో రేట్ను ఇటీవల 50 బేసిస్ పాయింట్లు తగ్గించడం ద్వారా రియల్ ఎస్టేట్ రంగం నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. రెపో రేట్ను తగ్గించడం ద్వారా ఇప్పటికే గృహ రుణాలు తీసుకున్న వారికి కాల వ్యవధి తగ్గడం లేక రుణభారం తగ్గుతుంది. కొత్తగా తీసుకున్న వారికి రుణ లభ్యత మొత్తం పెరగడంతో పాటుగా ఈఎంఐ భారం తగ్గే అవకాశం ఉంది. అందుబాటు గృహాల విభాగం నుంచి ప్రోత్సాహం లభించనుంది. ఇది గృహ నిర్మాణ రంగంలో డిమాండ్ని పెంచుతుందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచ ప్రతికూలతల మధ్య ఆర్థిక వృద్ధికి మద్దతివ్వడానికి వరుసగా మూడోసారి ఇటీవల ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో తక్కువ వడ్డీ రేట్లు నగదు లభ్యతను మెరుగుపరుస్తాయని, క్రెడిట్ను మరింత అందుబాటులోకి తెస్తుందని మరియు వినియోగదారుల ఖర్చును పెరగడంతో పాటు ఆర్థిక వ్యవస్థ ఊపును నిలబెట్టడానికి కీలకం కానుంది. భారతీయ రిజర్వ్ బ్యాంకు రెపో రేటును ఇటీవల 50 బేసిస్ పాయింట్లు తగ్గించడంపై రియల్ ఎస్టేట్ రంగం నుంచి సానుకూల స్పందన వ్యక్తమైంది. ఇప్పటికే గృహ రుణాలు తీసుకున్న వారికి కాల వ్యవధి తగ్గడం, కొత్తగా తీసుకునే వారికి రుణ లభ్యత మొత్తం పెరగడంతో పాటుగా ఈఎంఐ భారం తగ్గే అవకాశం ఉంది. ఇది గృహ నిర్మాణ రంగంలో డిమాండును పెంచుతుందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ రంగంలో మందగమనం నెలకొన్న తరుణంలో ఈ నిర్ణయం మార్కెట్కు కొత్త ఊపు అందిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. రాబోయే నెలల్లో డిమాండు పెరుగుదలతో మార్కెట్కు ఉత్తేజం లభిస్తుందని క్రెడాయ్ జాతీయ వర్గాలు చెబుతున్నాయి. ఆర్బీఐ రెపో రేటును తగ్గించడం ఇది మూడోసారి. ఇప్పటి వరకు 100 బేసిస్ పాయింట్ల తగ్గింపుతో గృహ రుణంపై ఈఎంఐ చెల్లింపులో 3,000 నుంచి 4,000 ఆదా అవుతుంది. సామాన్య మధ్యతరగతి వర్గాలకు ఇది చాలా పెద్ద ఊరట. అందుబాటు ధరల్లోని నివాసాల్ని కొనుగోలు చెయ్యాలి అనుకునే వారికి మేలు చేస్తుంది. హైదరాబాద్లో కోకాపేట వంటి ప్రాంతాల్లో విలాసవంతమైన ప్రాజెక్టులు పెద్ద ఎత్తున చేపడుతున్నా 70% వరకు మార్కెట్ అందుబాటు ధరలదే. వడ్డీ రేట్లు తగ్గడంతో ప్రజల కొనుగోలు శక్తి, ఇళ్ల విక్రయాలు పెరిగే వీలుంది. ఆర్బీఐ నిర్ణయానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా స్థిరాస్తి రంగానికి కొన్ని ప్రోత్సాహకాలిస్తే మార్కెట్ పుంజుకునే అవకాశం ఉంటుంది. రెపో రేటు తగ్గింపు రియల్ ఎస్టేట్ తో పాటు వివిధ రంగాలపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఈఎంఐ తగ్గింపు, నగదు లభ్యత పెరగడం వినియోగదారుల కొనుగోలు సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. తక్కువ వడ్డీతో గృహ రుణాలు లభించడంతో ఇళ్లకు డిమాండ్ పెరుగుతుంది. తగ్గిన వడ్డీ రేట్లు డెవలపర్లు కొత్త ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రోత్సహిస్తాయి. తద్వారా నిర్మాణ కార్యకలాపాలు ఊపందుకొని ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇది బిల్డర్స్కి డైరెక్ట్గా ప్రోత్సాహం కాకపోయినా ఇండైరెక్ట్గా ఇది బిల్డర్ కమ్యూనిటీకి, ఎవరైతే సెల్లర్స్కి ఎలా ఉపయోగపడుతుందని అంటే, ఇప్పుడు లిక్విడేషన్ మనీ అనేది అట్ డిస్పోజల్ బయర్స్కి ఎక్కువ వస్తుంది. సో విత్ ది సేమ్ బడ్జెట్ వాట్ దే హ్యావ్ అలొకేటెడ్ టు బై అ హోమ్, సో more money is getting released from the financial institution to purchase the house. సో ఆ రకంగా లిక్విడిటీ ఆఫ్ మోర్ మనీ మార్కెట్లోకి రావడం వల్ల సేల్స్ పెరగడము, బిజినెస్ ఎక్కువ గ్రో అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇల్లు కొనబోయే వాళ్ళు ఏదైతే లోన్ తీసుకోవాలని అనుకుంటారో వాళ్ళకున్న శాలరీ, ఆ రెవెన్యూ బేసిస్ మీద లోన్ ఎలిజిబిలిటీ అనేది పెరుగుతుంది ఇంట్రెస్ట్ రేట్ తగ్గడం వల్ల. సో లోన్ ఎలిజిబిలిటీ పెరగడం వల్ల ఎక్కువ లోన్ తీసుకొని ప్రాపర్టీస్ని కాస్త బెటర్ ప్రాపర్టీ, సపోజ్ ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కోవాలనుకునే వాళ్ళు బడ్జెట్ని కాస్త ఇంక్రీజ్ చేసుకొని 3 బెడ్రూమ్ కొనుక్కునేదానికి, 2.5 కొనుక్కునేదానికి సేమ్ ఈఎంఐలో వాళ్ళకి అవకాశం వస్తుంది ఒక రకంగా. రెండవది వచ్చేసి ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కానీ ఓనర్స్ కానీ ఎవరైతే హోమ్ లోన్స్ తీసుకున్నారో వాళ్ళకు కూడా ఇది చాలా గొప్ప అవకాశము. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో కానీ లోన్ తీసుకుని ఉంటే వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి సేమ్ ఈఎంఐ కంటిన్యూ చేస్తూ టెన్యూర్ ఆఫ్ ది లోన్ తగ్గించుకోవడం కానీ, లేదు టెన్యూర్ని అలానే ఉంచుతూ ఈఎంఐని తగ్గించుకోవడం కానీ. ఇది చాలామందికి ఈ విషయాలు జనరలీ లోన్ తీసుకున్న తర్వాత ఈఎంఐస్ పే చేస్తూ ఈ రెపో రేట్ మోడిఫికేషన్స్, రిడక్షన్స్ అనేవి పట్టించుకోరు. ఏ బ్యాంక్ నుంచి అయితే హోమ్ లోన్ తీసుకున్నారో వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళు ఈ కార్యక్రమాలు చేయొచ్చును. ఒకటి వచ్చేసి రిడక్షన్ ఆఫ్ ది లోన్ టెన్యూర్ అయినా చేసుకోవచ్చును, లేదా ఈఎంఐ అయినా తగ్గించుకోవచ్చును. ఈ రెండు చేసుకోవడం వల్ల వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది. లేదు పర్టికులర్ బ్యాంక్ అది రూల్ పర్మిట్ చేయదు అనుకునేటట్లుగా ఉంటే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే లోన్ కూడా ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దెర్ ఇస్ ఎ బిగ్ కాంపిటీషన్. సమ్ బ్యాంక్స్ ఇంప్లిమెంటేషన్ ఇమ్మీడియట్గా చేస్తాయి, కొన్ని బ్యాంక్స్ టైం తీసుకొని చేస్తాయి. కొన్నిసార్లు అడిగితే కానీ చేయవు కొన్ని బ్యాంకులు, కొన్ని రిక్వెస్ట్ లేకుండా ఆటోమేటిక్గా చేస్తాయి. ఈ లోన్ ఇంట్రెస్ట్ రేట్ రిడక్షన్ కానీ అది కస్టమర్ అనే అతను బ్యాంక్స్ని అప్రోచ్ అయ్యి
రిక్వెస్ట్ చేసే దాన్ని బట్టి ఇది జరుగుతుంది. సో ఇది ఎగ్జిస్టింగ్ లోన్ ఉండి ఇంటికి ఈఎంఐ కడుతున్న వాళ్ళకి అండ్ కొత్తగా లోన్ కొనుక్కునే వాళ్ళకి నేను ఆల్రెడీ చెప్పాను. సో వాళ్ళకి లోను మామూలుగా ఇంతకుముందు ఉన్న శాలరీ ఇప్పుడున్న శాలరీ సేమ్ అయినా సరే ఇంట్రెస్ట్ రేట్ తగ్గడం వల్ల సుమారు ఇంతకుముందు ఒక శాలరీ మీద ₹1,00,00,000 లోన్ వస్తే ఇప్పుడు అది 1,10,00,000 1,15,00,000 అవుతుంది. వాళ్ళు కూడా ఈ ఫ్లెక్సిబిలిటీని వాడుకోవచ్చు. ఈ టైంలో ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతూ వస్తున్నప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ <8% హోమ్ లోన్ ఇంట్రెస్ట్కి వచ్చిన సమయంలో జనరల్లీ ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో సైనోసాయిడల్ కర్వ్ లాగా ఇంట్రెస్ట్ రేట్ మారుతూ వస్తుంది 15 సంవత్సరాలు 20 సంవత్సరాల టెన్యూర్లో. సో ఇది బెస్ట్ టైం ఏంటంటే బెస్ట్ థింగ్ టు గో ఫర్ ఎ ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇఫ్ ఎనీ బ్యాంక్ ఈజ్ ఆఫరింగ్. బికాస్ ఆల్మోస్ట్ ఇంట్రెస్ట్ రేట్ బాటమ్ అవుట్ అవుతుంది కాబట్టి ఈ బాటమ్ అవుట్ ఇంట్రెస్ట్ అయినప్పుడు ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో హోమ్ లోన్స్ కొత్తగా తీసుకున్నప్పుడు రేపు ఫర్దర్ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినా కూడా ఆ ఫ్లక్చుయేషన్స్ వీళ్ళకు అఫెక్ట్ అవ్వవు. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్.